హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ వివి టీవీకి ఒక బ్యూటిఫుల్ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాము. సరే, క్వశ్చన్ ఇప్పుడు ఆమె అడుగుతుంది, చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇది భర్తని కొంగుని ముడేసుకోవడం ఎలా సార్? చూసారా, క్వశ్చన్ ఎలా ఉంది? కొంగున ముడేయాలని ఆలోచన వస్తుంది ప్రతి అమ్మాయికి. ఎందుకంటే చాలామంది మరి భార్యలు కూర్చుంటారు, నుంచుంటారు కదమ్మా. అట్లా ఉన్నారండి సర్కిల్ ఎవరైనా? మీ అక్క కానీ పెద్దమ్మ కూతురులు అట్లా ఎవరైనా ఉన్నారా? అదే చాలా మంది అమ్మాయిలు భర్తని కొంగుని ముడేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కొంగున ముడేయడం అంటే ఏం చెప్తే అది అంతే కదా. అయితే నేను కొన్ని వాళ్ళ పాయింట్స్ చెప్తాను. ఇది కనుక పాటిస్తే ఏ స్త్రీ అయినా తన భర్తను కొంగున ముడేసుకోవచ్చు. ఓకే, సరే. నీకేమైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడు మధ్యలో అడుగుతుండొచ్చు. నువ్వు పోయినసారి మన ప్రేక్షకులు అంటున్నారు ఏంటంటే మధ్యలో మీరేం అడగట్లేదు, అడిగి కూర్చుంటున్నారు. అడుగుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు. నేను కొన్ని పాయింట్స్ కూడా పెట్టుకున్నాను. ఒకరినొకరు స్వేచ్ఛను ఇవ్వాలి. సో ముఖ్యంగా భర్తలు భార్యకు స్వేచ్ఛను ఇవ్వట్లేదు ఎంతోమంది. స్వేచ్ఛ అంటే ఆమె జాబ్ చేయాలని ఉంటుంది, లేదు ఇంట్లోనే ఉండాలని ఇతని పట్టుదల. సో ఇంకా ఆమెకి ఎన్నో ఊహలు ఆమెకు ఉంటాయి. అట్లాగే భర్తకు కూడా కొన్ని ఊహలు ఉంటాయి. ఉదాహరణకి భర్తకు జాబ్ చేయాలని ఉండొచ్చు, లేదా బిజినెస్ చేయాలని ఉంటుంది. భార్య ఏమంటది, బిజినెస్ చేస్తే లాస్ అవుతారు అనేది ఆమె నెత్తిలో ఉందనుకో. బిజినెస్ లాస్ అవుతుంది అని ఇంకా 100 సార్లు 1,00,000 సార్లు ఊహించుకొని భర్తను బిజినెస్ చేయదు. సో దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. సో మన పాయింట్ ఏంటి? భర్తను కొంగన ముడేయాలంటే అతని అభిప్రాయాన్ని గౌరవించాలి, అడగాలి. ఏ బిజినెస్ చేస్తావు, ఎలా చేస్తావు, మరి ఎలా సక్సెస్ అవుతుంది అది. ఇతను మరి బిజినెస్ చేయాలంటే కొన్ని టాలెంట్ ఉండాలి. ఒక పర్టికులర్గా ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి మెతక మనిషిని ఇంట్రెస్ట్ బిజినెస్ చేయమని అనుకో, డబ్బులు ఇస్తాడు, వసూలు చేయలేడు. ఇక మాకు తెలిసిన ఒక అతను ఉండే, విఠల్ అని. ఫైనాన్స్ ఇస్తాడు, గట్టిగా అడగలేడు. లేదు ఇవాళ అంటే సరే అని వెళ్ళిపోయేవాడు. ఇలాంటి వాళ్ళు వ్యాపారం పనికిరాదు. ఇంకొక ఆయన ఊళ్ళో కూడా ఇలాంటి వ్యాపారం అంటే దుకాణం పెట్టాడు. ఊళ్ళో వాళ్ళు రాగానే ఉద్దరి చేయడం, ఉద్దరే మొత్తం సామాన్లు అయిపోయినాయి, డబ్బులు లేవు. అడగడం చేత కాదు నాకు వెళ్ళి. ఇలాంటి వాళ్ళు పనికిరారు. ఓకే, స్వేచ్ఛని ఇవ్వాలి అని అన్నది ఒక పాయింట్. ఈ పాయింట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? అదేనమ్మా, అది చేయడానికి ఇవన్నీ ఒక్కొక్క పాయింట్లు ఏంటంటే స్వేచ్ఛని ఇవ్వాలి. ఇప్పుడు భర్తలు కూడా భార్యలకు స్వేచ్ఛని ఇవ్వాలి. స్వేచ్ఛ అంటే ఆమెకు జాబ్ చేయాలనుకుంటే చేయనివ్వాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలనుకో, చాలా గొడవలు వస్తాయి. ఇక తనకి చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలి, తన కాళ్ళపైన తను ఆధారపడాలి, తన తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని ఉండవచ్చు. వీళ్ళు ఏమంటారు, భర్త అలా ఎట్లా కుదురుతుంది, మీ అమ్మ నాన్నకు రూపాయి పెట్టద్దు అంటుంటారు కొందరు. సో ఇక్కడ ఈమె స్వేచ్ఛను అందిస్తే ఆమె కూడా ఇతన్ని పీడించుకు తింటుంది. ఇంకా వంట సరిగ్గా చేయదు, కాపురం సరిగ్గా చేయదు, కోపంతో రగిలిపోతుంటుంది. సో ఆమె కోపం వస్తే హెల్త్ పాడవుతుంది. సో అట్లాగే ముఖ్యంగా మనము భార్యలు ఏం చేయాలి? భార్యలు కూడా భర్తలకు కొన్ని స్వేచ్ఛలు చూడండి. వ్యాపారం చేస్తావా, మరి జాబ్లో కూడా ఏ జాబ్ చేస్తావు. ఇంకా స్వేచ్ఛ అంటే డ్రెస్లో కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి డ్రెస్సింగ్ ఇష్టం, ఏం చేయడము అతనికి ఇష్టం, గమనించాలి అలా. అయితే ఇష్టాన్ని గమనించకుండా ఆపోజిట్ వెళ్ళే వాళ్ళప్పుడు గొడవలు పెరుగుతూ ఉంటాయి. సో స్వేచ్ఛ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటాడు? చాలా మంది అమ్మాయిలు అడుగుతారు కదా సార్, ఇట్లా బయటకు వెళ్తాం అలా ఇలా అని అడుగుతారు కదా. అబ్బాయిలు స్వేచ్ఛ అయ్యారు ఏం ఎందుకు సార్? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అబ్బాయిలు పెరిగిన పద్ధతి వేరే ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్స్ చాలా మంది భార్యల యొక్క ఫ్రీడమ్ హరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మ భార్యను బయటికి పంపకూడదు, ఒంటరిగా పంపితే ఏవో అవుతాయి, క్రైమ్ సంబంధించి ఎన్నో నీతులు ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వరు. అయితే సేఫ్టీ ఉండాలి. ఇప్పుడు ఒక పెప్పసరే పెట్టుకో, మా దగ్గరలో అని పెట్టాలి, లేదా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చీకటి కాకముందు ఇంటికి వచ్చేయండి అని. అయితే స్వేచ్ఛ అనేది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఎంతోమంది వాళ్ళ భార్య భర్తల గొడవల కారణం ఏంటంటే ఒకరి స్వేచ్ఛను ఒకరు హరించడం. ఇప్పుడు నీకు స్వీట్ ఇష్టం, మీ ఆయనకేమో హాట్ ఇష్టం అనుకోండి. మీరు ఏం చేయాలి? మీరు స్వీట్ ఒకటి చేసుకోవాలి, మీ ఆయన హాట్ చేసి పెట్టాలి. హాట్ అంటే ఆయన మిర్చి ఇష్టం, మీకు ఇష్టం ఉండదు. ఆయన కోసం అది మీకోసం ఇది. సో
ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో అట్లాగే సినిమా ఉంటుంది. మీరు ఎలాంటి సినిమా ఇష్టం? మీరు కొద్దిగా రొమాంటిక్ సినిమా చూడాలనుకుంటారు, మీ ఆయనకేమో వాయిలెంట్ సినిమా, ఫైటింగ్ డిషిమ్ ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆయన సినిమా ఆయన చూస్తారు. మనం ఇప్పుడు ఒకప్పుడైతే థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చేది, ఫోన్లలో ఉన్నారు. ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉంది మనుషుల కంటే. అప్పట్లో ఒకసారి ఏమో ఇప్పుడు అక్క చెల్లెల మధ్యలో కూడా ఈ వీటితో రిమోట్ కోసం కొట్టుకొని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇద్దరు చెరొక సీరియల్ చూస్తారు, ఉన్నది ఒకటే టీవీ. ఇప్పుడు ఏమైందంటే అక్క ఫోన్లో అక్క సీరియల్ చూసుకుంటే చెల్లెల ఫోన్ చెల్లె చూసుకుంటున్నది. సో ఇలాంటి గొడవలు లేవు ఈ విషయంలో. సో కానీ కొన్ని చాట్లు ఇప్పుడు ఇద్దరు ఒకే చోటు ఉంటారు, ఒకరు ఫ్యాన్ పడదు. భర్తకి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దట్లో ఎవరో ఒకరికి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, సో ఉదాహరణకి భర్తకు చాలా చల్లగా ఉండడం ఇష్టం. ఇద్దరు ఒకటే అండర్స్టాండింగ్ రావాలంటే అదేనమ్మా, ఇప్పుడు కొంతమంది ఫ్యాన్ అవసరం. ఫ్యాన్ అంటే చల్లటి చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకొని నిద్ర పడదు. ఫర్ ఎగ్జాంపుల్ భార్య అలా ఉంది, భర్తకేమో కొద్దిగా ఫ్యాన్ వేస్తే చాలా పెడుతుంది, ఇద్దరు ఒక రూమ్లో పడుకోలేదు. సో ఏం చేయాలి? ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చేయాలి. అండర్స్టాండింగ్ అంటే ఆమె కొంచెం త్యాగం చేయాలి, ఈయన కొంచెం త్యాగం చేయాలి. అంటే కొంత చలిని ఈయన భరించాలి. ఇద్దరి మధ్య ఏంటి, చిన్నగా ఫ్యాన్ పెట్టుకో. చలికాలంలో ఫ్యాన్ అవసరమే లేదని అతను, లేదు 4 నంబర్ 5 నంబర్ పెట్టాలని ఈమె. ఇద్దరి మధ్యలో ఏం చేయాలి? 2 నంబర్ మీద పెట్టాలి, ఈయన కొంచెం చలిని భరించాలి. అట్లా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనమాట. మన గురువు గారు ఏదో చెప్పారు, విన్నాను. ఇద్దరు భార్య భర్తలు కొట్లాడుకొని విడిపోయారు. ఎందుకంటే ఆ పేస్ట్ ఉంటుంది కదా, పళ్ళదొంగ పేస్ట్, ఈయన మధ్యలోకి ఒత్తుతాడంట, భార్యకేమో వెనుక నుంచి ఒత్తుకుంటా తిప్పాలన్నమాట. ఈ ఒక్క విషయంలో వాళ్ళకి చాలా గొడవ అంట. మధ్యలోకి వెళ్ళి ఒత్తితే ఆమెకు విపరీతమైన చిరాకు వస్తుంది. సో ఇంకా ఏం చేస్తారు, ఆ విషయంలో కొట్టుగానే వాళ్ళు విడిపోవడానికి డిసైడ్ అయ్యాడు. ఒక మన గురూజీ ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఏముంది చెరువు పేసుకుంటే అయిపోతుంది కదా అన్నాడు. అయితే కానీ ఈమె భరించదు కదా. ఈమె ఎట్లా ఫీల్ అవుతుంది అంటే, ఈ పర్ఫెక్షనిస్ట్లానే ఉంటారు వాళ్ళు. ఏంటంటే కళ్ళ చుట్టుపక్కల ఏ వస్తువు ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. వాళ్ళకి ఒక వస్తువు అక్కడ గ్లాస్ ఉందంటే కడిగి ఉండాలి, నీట్గా ఉండాలి. బోర్లు అంటే బోర్ల పెట్టే ఉండాలి, ఇలా వెళ్ళకెళ్ళి పెడితే వాళ్ళకి కనబడదు అలా వస్తువులు. సో అలాంటి వాళ్ళు తో చాలా గొడవలు వస్తుంటాయి. ఇంకొక పాయింట్ రాసుకున్నాను, భర్త ఇష్టాలు కనుక్కోవాలి. భర్తను ఉదాహరణకి, భర్తకి తల్లి అంటే విపరీతమైన ప్రేమ అమ్మ, నువ్వేం చేయాలి అప్పుడు? తల్లిని మందులు వేసుకుంటుందా లేదా, కాళ్ళు చేతులు వాళ్ళకి ఏమన్నా వస్తే కాస్త పిసకాలి. పిసకడం తెలుసు కదా కొంచెం. తల్లిని అర్థం చేసుకున్నట్టు భార్యని అర్థం చేసుకో కొంతమంది. అయితే ముందు ఇప్పుడు నీవు మీ ఆయన ప్రేమను పొందాలంటే ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయాలి ఫస్ట్. తర్వాత మీరు ఇష్టానికి ఆయన వస్తాడు. ఒకవేళ రాలేదనుకో, అప్పుడు నువ్వు అలగవచ్చు. అలగడం అంటే నవ్వుతూ ఉండవు, ఫ్రీ ఉండవు. సో ఆయనకు అర్థమైపోతుంది. నవ్వుతూ సంతోషంగా ఉండాలి, పొగుడుతూ ఉండాలి. భర్తను పొగడాలి, అత్తను పొగడాలి. అత్తయ్య నువ్వు ఇలా మంచి చేస్తావు, నీకు ఇంత టాలెంట్ ఉంది, నీకు ఇది వచ్చు అది వచ్చు అంటుంటారు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందమ్మా, మీ అమ్మ నేను ఏమైనా తిట్టేసింది అనుకో, మా అమ్మనే కదా అని నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తావు. సారీ, మీ అమ్మ నేను ఎక్స్క్యూజ్ చేస్తుంది, సరేలే నా కూతురే కదా అని. ఎందుకంటే చిన్నప్పుడు ఆ పేగు బంధం మాట్లాడుతుంది. సో మీ అమ్మ నిన్ను తిట్టేసింది ఏమైనా అంటే కూడా మీరు ఎక్స్క్యూజ్ చేస్తారులే, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎన్ని చేసింది నాకు ఒక మాట అంటే అన్నదిలే అనుకుంటావు. కానీ అదే మీ అత్త ఏమని అంటే వెంటనే పట్టేసుకుంటావు. మా అత్త ఇలా అంటారా, దీనికి చూపెట్టాలి ఇక నేను అని పగబట్టి ఏం చేస్తారు, పెళ్ళైన కొత్తలో అన్న మాటలు పట్టుకొని ఇంకా వాళ్ళు తర్వాత కొన్నిసార్లు పెళ్ళైన కొత్తలో వాళ్ళకు గర్వం ఉంటుంది న్యాచురల్గా. సో కట్నం విషయంలో దేనిలోనూ వీళ్ళను కొన్నిసార్లు హర్ట్ చేస్తుంటారు. సో తర్వాత వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఇంకా సాధిస్తూ ఉంటారు. వాళ్ళు మెత్తగా అవుతూ ఉంటారు అత్తలు, వీళ్ళు గట్టిగా అవుతూ ఉంటారు. వీళ్ళు పెత్తనము కోడలిది స్టార్ట్ అవుతుంటుంది, అత్త రోజులు కొన్ని రోజులు, కోడలి కొన్ని రోజులు కదా. అయితే అలా మైండ్లో పెట్టుకొని సాధించకూడదు. అయితే ఇష్టాలు అనుకోవడం అంటే డ్రెస్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు భర్తకు భార్యను శారీలో చూడాలన్నప్పుడు శారీలో ఉండాలి. అట్లే ఎలాంటి శారీ అంటే ఆయనకి ఇష్టం కనుక్కొని అలాంటి శారీ కట్టాలి. తర్వాత హెయిర్ స్టైల్,
నాకు ఇట్లా స్ట్రైట్ ఇష్టం అంటే ఆయనకి ఏది ఇష్టమో కనుక్కోవాలి. ఆయన ఇష్టానికి తగ్గట్టుగా స్ట్రైట్ ఉంది, స్ట్రైట్ చేయించుకోవాలి. కొంత బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొంచెం తయారవ్వాలి. ఎందుకంటే మగవాడు బానిస ఎప్పుడైతుందంటే అందానికి బానిస అవుతాడు. మీరు చూడమ్మా, ఎక్కడైనా పెళ్ళిళ్ళలో అందం ఉందా లేదా ఒకటే చూస్తారు, గుణాన్ని కూడా చూడరు. అందమైన అమ్మాయి అతను తిట్టినా ఓర్చుకుంటాడు, అంటే తనకు నచ్చితే. అయితే ఆడపిల్లలు అలా చూడరు. ఆడపిల్లలు కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, మనస్తత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఎంతో తెల్లటి అమ్మాయిలు, నీలాంటి అమ్మాయిలు కూడా నల్లటి అబ్బాయిలు చేసుకున్నారు. ఎందుకు అంటే అబ్బాయి బాగా ఇష్టపడ్డాడను. అతను నల్లగా ఉండొచ్చు కానీ ఇష్టాన్ని, అతని మనస్తత్వం నచ్చి చేసుకుంటారు. లేదా డబ్బులు బాగున్నాయంటే చేసుకుంటారు, చదువు బాగుందను, అలా ఎన్నో ఆలోచిస్తారు అన్నమాట ఆడపిల్లలు. అంటే ఇక్కడ చాలా వరకు పేరెంట్సే డిసైడ్ చేస్తుంటారు. అయితే డ్రెస్సింగ్, హీల్స్ ఇష్టమా లేదా, హీల్స్ కానుండి కలర్లు కూడా భర్తకి ఏ కలర్ ఇష్టమో చూడాలి. భర్తకు ఇలాంటి కలర్ ఇష్టమో అలాంటి కలర్ ఇష్టమా తెలుసుకొని అలాంటి డ్రెస్ అలాంటివి కొంటే అతనికి కూడా ఇంకా ఫిదా అయిపోతాడు అనమాట. సో మీకేంటి ఇబ్బంది అలా డ్రెస్సింగ్లో కానీ ఏమైనా మీకేం ఇబ్బంది ఉంటుంది అట్లా? ఆడపిల్లగా నీకు అభిప్రాయం ఏంటి? అలా ఏమి ఇబ్బంది ఉండదు. మీ ఇష్టమే కావాలని ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి ఏది ఇష్టం అనిపిస్తే అది వేసుకుంటాం. అట్లా వేసుకుంటే భర్తలు తింటూ ఉంటారు, అలా ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు నీకు ఇలా ఈ డ్రెస్ ఇష్టము అంటే మీ ఆయనకి నచ్చిన డ్రెస్ నీకు నచ్చకపోవచ్చు. అయితే డ్రెస్ అనేది భర్తకు నచ్చినట్టుగా వేయడము ముఖ్యమని ప్రకాష్ రాజ్ అంటాడు ఒక సినిమాలో. మన డ్రెస్సులు, మన ఉంగరాలు కానీ ఇవి మనం ఇతరులకు నచ్చినట్టే వేసుకోవాలి అంటాడు. మళ్ళీ వెంటనే తన ఉంగరం కొనేటప్పుడు ఏమంటాడంటే మోనార్కుంటాడు ఆ సినిమాలో. అదేంటి ఉంగరం నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను వేసుకుంటా, ఇతరుల పేరు నాకెందుకండి. మళ్ళీ అలా ఉండకూడదు. భర్త కూడా భార్య ఒపీనియన్ అడగాలి. తను ఉంగరం కొంటే ఇది బాగుంటా, ఇద్దరు చూడాలి. భర్త ఇష్టాన్ని బట్టి భార్య కొంచెం తగ్గాలి కొన్నింట్లో. ఇప్పుడు కొందరు టోటల్ ఆపోజిట్ చెప్తా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అవతల టోటల్ ఆపోజిట్గా వెళ్ళిపోతారు. ఇది బాగాలే, అది బాగాలే, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అక్కడ కూర్చోద్దు, ఇలా కూర్చోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు. అంటే టూ మెనీ కండిషన్స్ పెట్టేసరికి రెబల్ అయిపోతారు అవతల. ఇప్పుడు భార్య భర్తను నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు ఆడ తప్పు చేసినావు, అలా చేస్తావు, ఆ డబ్బులు మర్చిపోయినావు, అక్కడ మర్చిపోయినావు, ఇది మిస్టేక్ చేస్తావు, ఇక్కడ కాళ్ళు కట్టుకొని లోపల చేస్తావు, ఆడ ముట్టుకున్నావు. ఇప్పుడు మీరు ఎట్లా కాళ్ళు చేతులు కడుక్కొని కరెక్ట్గా లోపల రావాలంటుంది. అసలు శుభ్రత ఎక్కువ ఉంటుంది లేడీస్కి. జెంట్స్కి ఏమో కొద్దిగా ఇవన్నీ ఉండవు ఎక్కువ. లేని చుక్క పడిపోయినా చాలా రాద్ధాంతం చేస్తారు, అది జారి పడతారు, అది నిజమే. కానీ చెప్పే విధానం ఎట్లుండాలంటే చూడు అక్కడ జారి పడతారు. ఇప్పుడు ఒక టీ చల్లేడు భర్త అనుకోండి, నీ బుద్ధుందా, తెలివి ఉందా, అది ఎట్లా పడేస్తావా కింద అని అరవకుండా చూడండి ఎట్లా పడిపోయింది, అదంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు నాకు తెలియదని, మీరే క్లీన్ చేయాలి, వాళ్ళకి తెలియదని. సరే అతను తప్పు కాబట్టి అతను క్లీన్ చేయొచ్చు. అయితే తొందర రావాలంటే కూడా తొందర వస్తారావా అనే అధికారంతో చెప్తారు చాలామంది భార్యలు. ఇంటికి రావాలి ఆఫీస్ నుంచి, నువ్వు 4 గంటలకు అయిపోయింది, ఏం మిక్కుతావు, ఎవరిని ఏంటి అవుతావు, నీకు ఎవడెందుకు ఇంటికి అప్పుడు రావచ్చు అని ఒక కమాండ్తో తిడితే వాడు అసలే రావద్దు కదా అడిగి. అలా కాకుండా గోముగా అడగదు, ఇవ్వండి ప్లీజ్ రారా, మనం సినిమాకి వెళ్దాం ఇవాళ, లేకపోతే ఇప్పుడు అఫ్కోర్స్ సినిమాకి వెళ్ళట్లేదు అని ఏదో ఒకటి గోముగా రారా ప్లీజ్, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అన్నారనుకోండి, పరిగెత్తుకొని వచ్చేస్తారు. సో నవ్వుతూ స్వాగతం ఇవ్వాలి. ఇంట్లోకి రాగానే పాత విషయాలు, అది కొనలే, ఈ పని చేయకపోతే, ఆ పని చేయకపోతే, ఆడ ఫెయిల్ చేసి లేకపోతే ఇది నాకు మాట ఇచ్చి ఫెయిల్ చేసావు, ఇలా మొదలుపెట్టి నెగిటివ్ విషయాలు కాకుండా పాజిటివ్ విషయాలు చేయాలి. నువ్వు పలానా మాట చెప్పి నాకు నిలబెట్టుకున్నావు, చిన్న మాట నిలబెట్టుకుని గుర్తు చేయాలి. నువ్వు నేను చెప్తే చేసావు, నా మాటకు విలువిస్తావు, నువ్వు మంచి హస్బెండ్ ఉందని చెప్తే నాకు ఎంతో వాల్యూ ఇస్తున్నావు అని చెప్తూ పాజిటివ్ విషయాలు. అతను 10 పనులు చెప్పాడు కానీ ఒకే పని చేశాడు అనుకో, ఆ ఒక పని మళ్ళీ గుర్తు చేయాలి. అర్థమైంది? నీకోసం అతను పూలు తెచ్చాడు, చూసావా? మీరు ఎంత మంచి వాళ్ళు, అసలు ఎవరు తెస్తారండి ఈ రోజుల్లో? ఎవరున్నారు చెప్పగానే తేవడానికి? నువ్వు చెప్పగానే నువ్వు తీసుకుని వచ్చేసావు. వాడు 10 సార్లు చెప్తే ఒకేసారి గుర్తుపెట్టుకున్నాడు. అయినా సరే మెచ్చుకోవడం అనేది మనిషికి ఒక బానిస అయిపోతాడు. మెచ్చుకునే వాళ్ళ దగ్గర ఉండాలని చూస్తారు, తిట్టే వాళ్ళ దగ్గర ఉండరు. మీరు గమనించండి. పిల్లల్ని కూడా పెంచడం తెలియదు చాలామందికి. పిల్లల టాపిక్ మనం సెపరేట్ మాట్లాడుతున్నాము. పిల్లలైనా పెద్దలైనా ఒకటండి, మెచ్చుకో. ఓకే.
అయితే మీకు మధ్యలో ఏమైనా ఇంకా డౌట్ ఉంటే అడుగు. ఇప్పుడు మనం ఒక 8 పాయింట్లు ఉన్నాయి, ఇందులోకి వెళ్ళి వ్యంగ్యంగా మాట్లాడొద్దు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సిస్టర్స్ పాయింట్ ఉంది, అక్క చెల్లెలను కూడా ఆడపడుతులను చాలా బాగా చూసుకోవాలండి. దీని మీద డౌట్ ఉంది మీకు? చూసుకోవడం అంటే వాళ్ళకు ప్రేమగా మాట్లాడాలి, రాగానే వాళ్ళకు లీవ్ ఇవ్వడం, పోగొట్టడం, బాగున్నారా లేదా అలా మంచిగా చూసుకోవాలి. పెద్దవాళ్ళు అక్క చెల్లెలు ముఖ్యంగా మీ భర్త ప్రేమను పొందాలంటే భర్త అక్క చెల్లెళ్ళకు మంచి మర్యాద చేసి చూసావు అనుకో, అప్పుడు వాళ్ళ నెత్తి మీదకి ఎక్కుతారని ఉందా మీకు ఆలోచన? అంటే కొంతమంది విపరీతంగా భయపడుతున్నది మౌదయ నేనంటే అని, ఇంకా కూడా వాళ్ళు అంటే చిన్న పనులు కూడా వాళ్ళు చేయరండి. కొంతమంది వస్తారా ఇంట్లో పని కూడా చేయరు, అంటే నువ్వే చేసి పెట్టావు నాకు, మేము ఎందుకు చేస్తాం, అక్కడికి ఇక్కడ పెట్టాలన్నా ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టాలని అన్నీ అంటే వదిన పైన పడతారు. సో మనం మంచి చూపెట్టాలి, చెడు చూపెట్టాలి. మంచి ఏంటి అంటే నవ్వుతూ పలకరేయాలి, ప్రేమగా తీసుకోవాలని. లేదు వాళ్ళు కావాలని అరగెంటుగా ఉన్నాడు, ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టలేరు అనుకో, అప్పుడు మీరు కూడా మొండి అవ్వచ్చు కొంత. చూడు ఇలా చేస్తే కూడా అలా చేయట్లేదు, మీ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో నేను ఇంత బాగా చేస్తుండేవో మీ వాళ్ళు చేస్తున్నారు, సో నేనైతే ఇంత లేజీగా ఉంటే నేను భరించలేను అని మీరు చెప్పవచ్చు. అప్పుడు అంటే అప్పటి వరకు ప్రేమగా నవ్వుతూ తుల్లుతూ ఉన్నదానివి నువ్వు ముఖం మార్చుకుని ఉంటే వాళ్ళకి బాధ స్టార్ట్ అవుతుంది, అది మేము చేసే తప్పు అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అవి వాళ్ళలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పే విధానం చాలా ముఖ్యం. అంటే ఎలా చెప్తున్నావు, ఎప్పుడు బాగా మాట్లాడే నువ్వు ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనాలి. ఉదాహరణ చెప్పే విధానం ముఖ్యమమ్మ. చెప్పే విధానం అంటే ఇప్పుడు ఒక భార్య రోజు బాగా వంట చేస్తుంది, ఒకరోజు వంట బాగా చేయలేదు, అంటే ఎక్కువ ఉడికింది లేదా అసలు ఉడకలేదు అనుకో, అప్పుడు నీ చండాలంగా వంట చేసావు, అసలు నువ్వు మనిషివా లేకపోతే ఇంకేదైనా అని గట్టిగా తిట్టకూడదు. మరి ఏమన్నా, నువ్వు రోజు ఇంత బాగా వంట చేస్తావు, ఇవాళ ఏమైంది నీకు, మైండ్ యాక్సిడెంట్ ఉందా, మనసు బాగాలేదా, మొన్న ఎంత బాగా చేస్తావు, పలానా రోజు ఎంత బాగా చేస్తావు, అసలు అంత ఫంక్షన్లు నేను మెచ్చుకున్నారు, అంత మంచిగా వంట చేసేదాన్ని నువ్వు అనాలి. అంతేగాని అసలు నీకు వంటనే రాదు, నీ మొహానికి నువ్వు ఎవడు, నీకు తెప్పింది ఎవడు, అసలు నిన్ను అన్నది ఎవరు, ఇట్లా అమ్మ నాన్న జోలికి వెళ్ళకూడదు. అసలు చాలామంది అమ్మ నాన్న జోలికి వెళ్తే వాళ్ళకి ఇంకా పడుతుంది. అమ్మ నాన్న మాత్రం ఒక చిన్న మాట్లాడదు, అమ్మాయి అయినా అబ్బాయి ఇద్దరికి వర్తిస్తుంది ఇది. ఇందులో ఏమి డౌట్ ఉందా? చెప్పే విధానం బాగుండాలని అన్నారు. ఎలా చెప్తున్నావు, ఎప్పుడు అబద్ధం చెప్పని నువ్వు ఇవాళ ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఏదైనా అబద్ధం దొరికిందనుకో, మీరు ఎప్పుడు ఫ్రాంక్గా ఉంటారండి, ఎప్పుడు ఎవరు అట్లా ఉంటారు, అంతా ఫ్రాంక్గా ఉంటారు, మీరు ఇవాళ ఏంటి ఎందుకు అబద్ధం చెప్పావు నాతో అన్నారనుకో, వాళ్ళు నెగిటివ్గా చెప్పడానికి రాదు. నువ్వు మెచ్చుకుంటున్నావు, ఒకవైపు మెచ్చుకుంటూ విమర్శించాలి, మెచ్చుకుంటూ విమర్శిస్తే వాళ్ళకి నోరు రాదు తెలుసా. అదే నువ్వు వన్ సైడ్లో నువ్వు అన్ని తప్పులు చేస్తావు, ఎవరికి డబ్బులు ఇస్తే మళ్ళీ తీసుకురావు, నీకు ఆ చేత కాదు అనకూడదు. నీ చేత నవ్వుతుంది, నువ్వు అప్పలిస్తే వదలవు, తీసుకొస్తావు, నీకు ఆ పట్టుదల ఉంది అనాలి భర్తను. కొంతమంది భర్తలు ఏంటారంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఏం అడిగితే ఇచ్చేస్తారు, అన్నదమ్ముల డబ్బులు అనుకో ఇచ్చేస్తారు. అరే ఎందుకు ఇవ్వాలి ఆ డబ్బులు, మళ్ళీ అడగాలంటే వీళ్ళకి నోరు రాదు. కానీ మీరు రాదు అనొద్దు, నీకు తెలుసు అతనికి మెతక మనిషి అని, కానీ అతన్ని మెతకవాడని గుర్తు చేయొద్దు. నువ్వు గట్టివాడు అనాలి, అపోజిట్. పోనీ పైసా ఖర్చు పెట్టిన వాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూపాయి ఖర్చు పెట్టాడు, నువ్వు ఖర్చు అనదు, నువ్వు ఖర్చు పెట్టారండి, నేనంటే నీకు ప్రేమ, నాకు శారీ కొనిస్తారు, మీరు మంచి శారీ చేస్తారు. అతను పరమ కంజూషు అయినా నువ్వు కంజూష్ అని గుర్తు చేయొద్దు. నువ్వు ఖర్చు పెడతావు మంచివాడి, నేను నా కోసం ఖర్చు పెడతావు నువ్వు అని పదే అంటే వాళ్ళలో కొంచెం మార్పు వస్తుంది. అప్పుడు ఇంకా అహంకారం ఉండొద్దు. అహంకారం అనేది ఒకటి, అహంకారం ఐడియా ఉంది మీకు? అంటే ఇది అహంకారం అంటే ఇప్పుడు గర్వం అమ్మ, చాలా వరకు మొగలకు ఉంటుంది గర్వం, బాగా సంపాదిస్తున్నాడు, ఆడదానికి ఏది లేదు, వండి పెట్టడానికి ఈమెకి ఏంటి అనుకుంటారు, అంటే తక్కువ, ఆడవాళ్ళకి చాలా తక్కువ ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఆడవాళ్ళకు కూడా చాలా అహంకారం ఉంటుంది. అంటే వీళ్ళకి సంపాదన ఎక్కువ ఉందనుకో, భర్తను చీటికి మాటికి తిడతా ఉంటారు. వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నా లేకపోతే వీళ్ళు కొంచెం రిచ్ బ్యాక్గ్రౌండ్ అనుకో, భర్తను ప్రతి విషయంలో అహంకారం వల్ల కోపం వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అహంకారం అంటే ఎట్లుంటుందమ్మా, ఇప్పుడు ఒక పెళ్ళిలో పేదోళ్ళ పెళ్ళికి వెళ్ళారనుకోండి, వీళ్ళు గర్వం, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లుంటుందంటే డబ్బు దాని అహంకారం ఉంటుంది.
సో రాగానే రండి 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 అంటేనే వాడు సంతోషం. కొద్దిగా చూడలేదు అనుకో, చూడలేదా వాళ్ళ కోపం వచ్చేస్తుంది. సో అహంకారం ఉన్న వ్యక్తులు ఇతరులు చాలా బాధ పెడుతుంటారు. సో మా ఆయనకి నాకంటే తక్కువ తెలివి ఉన్నది, నాకే ఎక్కువ తెలివి ఉంది అని నీకు ఉందనుకో, సో ఆటోమేటిక్గా నీ అహంకారం వచ్చేస్తుంది. ఏమన్నా తప్పు అనిపిస్తుంది, ఏం చేసినా తప్పు అనిపిస్తుంది. సో ఇంకేంటి, ఇంటికి రాగానే నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. చాలామంది ఏంటంటే ఇంటికి రాగానే ఎప్పుడెప్పుడే నెగిటివ్ విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. నువ్వు అక్కడ ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ అని తెలియలేదు, నీ సంసారం ఎట్లా అవుతుంది, నీకు మతిమరుపు ఎక్కువ ఉన్నది, ఆ మైనస్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు. ఏదో మతిమరుపు ఉందనుకో, అది ఏం చేయాలి అయితే పేపర్లు రాసుకోండి. మీరు మర్చిపోయారు కదా, ఎవరైనా మర్చిపోతారు, మర్చిపోవడం సహజమే. ఈసారి నోట్బుక్లో రాసుకోండి, మీరు ఆ బుక్లో చూసుకొని తీసుకురండి అని బుక్లో రాసి వాళ్ళే అది ఒకటి పెట్టి ఇంటికి వచ్చినప్పుడు మీరు చూసుకొని ఐటమ్స్ తీసుకురండి అంటే తీసుకొస్తారు. అట్లా ఆల్టర్నేటివ్ వెతకాలి. కానీ ఈ మతిమరుపు ఉంది, మతిమరుపు సన్నాసి, ఇట్లా కన్నారు మీ తల్లిదండ్రులు, గిత్త మతిమరుపు అంటే ఎట్లా సంసారం చేస్తాను అట్లా తిడుతూ పోదండి. ఒక్కొక్కరు ఒకదానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీ ఆయన పువ్వులు తేవాలనో, ఇంట్లో సామాన్ తేవాలంటే, లేకపోతే అప్పులు ఎవరిదైనా వసూలు చేయాలంటే గుర్తుండకపోవచ్చు. అతనికి ఇష్టమున్న సబ్జెక్ట్ అతను మర్చిపోడు. అతనికి నిజంగా ఏదైనా ఇష్టమైనది ఉందనుకో, ఇప్పుడు ఉదాహరణకు అతను క్రికెట్ బాగా ఇష్టం, క్రికెట్ ఆడాలనుకో, క్రికెట్ కిట్ తెచ్చుకుంటాడు, మర్చిపోడు. అంటే ఇంట్రెస్ట్ లేని విషయము మర్చిపోతారు చాలామంది. సో పొగుడుతూ ఉండాలి. ఇంటికి రాగానే నవ్వుతూ ఉండకుండా మూతి ఇంతకుముందే ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం. అలా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి రావడం ఇంకా లేట్ రావడము, దోస్తులతో పని లేకుండా సరే దోస్తులతో కూర్చుంటూ చిట్ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో పొగుడుతూ ఉండాలి. ఏదో ఏ విషయంలో పొగడాలమ్మా. ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉందా నీకు, పొగడాలనే విషయంలో? అదే పొగుడుతూనే కదా. అంటే పొగిడినట్టు అనిపించదు మళ్ళీ, అంటే నిజం చెప్తున్నట్టుగా ఉండాలి. చాలామంది అంటారు, నేను నన్ను పొగుడుతున్నాను నాకు తెలుసు అంటే, నేను పొగుడుతలే, మా ఉన్న వాస్తవం చెప్తున్నాను అది, అంతేగాని నేను పొగుడుతున్నా అనుకో. ఇప్పుడు రాజులు ఉండేవాళ్ళకి అప్పుడు రాజులు ఇలా చెప్పేవాళ్ళు, రాజాది రాజా, వీర విక్రమ, శత్రు భయంకర, ఇట్లా పరమ చక్రవర్తి, సామ్రాట్, ఇలా చెప్తూ ఉంటే ఆ రాజులకు గర్వంగా ధైర్యంగా ఆ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అట్లాగే భార్యలు భార్యలను చాలా విషయాలు పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే ఈ రహస్యం తెలియని చాలా మంది తిడుతూ ఉంటారు. నీకు బట్ట రాదు, నీ చేత కాదు, నీకు అది లేదు, ఇది లేదు అని తిడుతుంటే ఏమవుతుందంటే, భర్తను ఎక్కువ తిడుతుంటే లేదా భర్త భార్య తింటూ ఉంటే వాళ్ళు ఇష్టంగా వంట చేస్తారు. ఆ వంటలో ఉప్పు తెలియదు, ఎందుకంటే నన్ను తిట్టాడు వంట చేసుకుంటూ పోతుంది. తెలియకుండా 2 సార్లు ఉప్పు వేస్తుంది. అప్పుడు ఆ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, నన్ను మా అమ్మ గురించి తిట్టాడు, మా నాన్న గురించి తిట్టాడు, ఆ మైండ్లో అలా ఉండి వంట సరిగ్గా కుదరదు అది. ఎందుకంటే ఉడికి తెలియదు, ఉడకని తెలియదు, ఈ ఫోకస్ అంతా తిట్ల మీద ఉంటుంది. సో చాలామంది భారతలు మళ్ళీ తిడతారు, నువ్వు వంట సరిగ్గా చూసావా వంట, ఇంకోటి చెప్తారు అంటే ఇంకోటి తప్పు వస్తావు, ఇంకో తప్పు చేస్తావు, తప్పు మీద తప్పు పెరిగిపోతుంటుంది గొడవలు, వాళ్ళు ఇంకా తిడతా ఉంటారు. సో అదే పొగుడుతూ ఉండండి, వాళ్ళు ఇంకా మన స్ఫూర్తిగా ఇష్టపడి పని చేస్తారు, ఇష్టపడి వంట చేస్తే అద్భుతంగా అమృతంలా కొడతారు. సో ఈ మగాళ్ళు కూడా చాలామంది ఈ అహంకారం ఉంటుంది చాలామందికి. ఈమెకి ఏం తెలుసు అనుకుంటారు, జర్ర కొంచెం నిర్లక్ష్యం ఉందని. నిర్లక్ష్యం ఉంటే ఆమెకి అర్థమయ్యేటట్టుగా దాని ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? పొగుడుతూ ఉండాలి అంటే ఎట్లా పొగుడుతాం అంటారు కొంతమంది, అంతే కదా. ఇప్పుడు అతను ఒక మంచి పని చేసి ఎట్లా పొగడాలి, ఏ విషయాలు పొగుడతావు? భార్య ఉంది, భర్తను పొగడాలనుకుంటుంది, మంచి డ్రెస్ వేస్తే పొగడదాం అనుకుంటారని మంచి డ్రెస్ వేయడు. పొద్దున కలర్ వేసుకోవాలి ఉంటుంది, కలర్ వేయాలి. మరి చాలామంది కలర్ వేయడు. ఆమెకు ఒక ఎంటుక తెల్ల ఎంటుకలు ఉండకూడదని భార్యకు ఉంటుంది, భర్తనేమో ఎంటుకలు తెల్లగానే కలర్ వేయకుండా అలాగే వస్తాడు. అయితే మీకు ఏది మంచి అనిపిస్తే అది అండి. 4 సార్లు చెప్తే ఒకసారి విన్నా కానీ దాన్ని గుర్తు చేయాలి. నేను చెప్తే మీరు విన్నారు, మీరు మంచివాళ్ళు అనేది ఎవరు అంటే వాడు చెడ్డవాడైనా సరే వాడు మంచిగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. 100ల కొద్ది సార్లు వాళ్ళకి వింటే మారిపోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ నువ్వు మొండివుడివి ఇలాంటి ముద్రేస్తావు అనమాట. నువ్వు మొండివుడి, ఎవరు చెప్తే వినడు, నువ్వు చెప్పినట్టే చేస్తావు, నువ్వు ఎవరు పాటినావు అని కొన్ని లక్షల సార్లు చెప్పి ఉంటారు. నువ్వు వెంటనే నువ్వు మంచి వాలుడవు వింటావు అన్నంత మాత్రాన వాడు వినడు. టేక్స్ టైం అన్నమాట. ఇంకా చూద్దాం. భర్త ఏదైనా చెప్తే దాన్ని ఇగ్నోర్ చేసి ఇంకో విషయంలో కోపడదు. కొంతమంది ఆడలు ఏం చేస్తారంటే, భర్త ఏదో చెప్తాడు, ఏమో ఇవాళ మనం ఈ వ్యాపారం చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం అంటే, లేదా లోకంలో జరిగింది ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తాడు. వెంటనే భార్య దాని గురించి ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ అంటే అతను
ఎంతో ఇంట్రెస్ట్గా ఒక విషయం తీసుకొచ్చాడు నీ దగ్గరికి. అది విననట్టు, అరే ముందుకు ఇచ్చుడు, అది ఏం చేస్తున్నాడు చూడు, అది ఎక్కడ పెట్టావు ఫోను, లేకపోతే ఇది ఎక్కడ పెట్టావు, ఛార్జింగ్ ఎక్కడ చూడు, లేకపోతే ఇట్లా టక్కున గుర్తు చేస్తుంటారు. అలా కాకుండా దాన్ని కన్క్లూడ్ చేయాలి. నువ్వు చెప్పింది మంచి పాయింటే, నేను విన్నాను, ఇంకొకసారి ఆ పొరపాటు చేయను, లేకపోతే అది ఆల్రెడీ నాకు తెలుసు, లేకపోతే ఆ విషయం వినలేదండి, మంచి విషయం తీసుకొచ్చారు, నేను తర్వాత వింటా, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడను అని చెప్పాలి. అయితే చాలామంది ఏం చెప్పరండి ఆ విషయాలు. వాళ్ళు ఏదో వాళ్ళ ఎంతో ఉత్సాహంతో ఒక విషయాన్ని చెప్పినప్పుడు మీరు దాన్ని కన్క్లూడ్ చేయాలి. అంటే దాన్ని ఏదో రకంగా మీరు చెప్పింది మంచిది చెడ్డది ఏదో ఒకటి చెప్పి నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ఇదేంటి స్నేహితుడిగా ఉండాలి. సో భార్య భర్తలు ఎట్లా ఉండాలి, నేను ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. ఎక్కువ అనే ఫీలింగ్ ఉందనుకో అవతల వాళ్ళని హర్ట్ చేస్తాం. స్నేహితులు అంటే ఇద్దరు ఈక్వల్, ఎవరు గొప్పగా. లాస్ట్ 2 పాయింట్స్ నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. స్నేహితంగా ఉండాలి, ఇతరులతో పోల్చవద్దు, గ్రేట్గానే చెప్పాలి. ఒకవేళ పోల్చాల్సి వస్తే కూడా గొప్పగా చెప్పాలి. చూడండి, ఎవరు చేయని పని మీరు చేస్తున్నారు. ఏ భర్త కూడా ఇంత బాగా చూసుకోరు భార్యను. సో మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, నేను చెప్పింది వింటున్నారు. అలా వీలైనంత వరకు చాలామంది భార్య చేసే పని ఏంటంటే, చూసారా పక్కింటి ఒక పాట కూడా ఉంది కదా, పక్కింటి ఎవరైనా చూసారా, వాళ్ళు ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా. ఆ పాట భలే ఉంటుంది. వాళ్ళ కూడా మనకెందుకే మనం చూసుకుందాం అంటాడు హీరో. పొరుగింటి మీనాక్షమ్మను చూసారా. సో చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే, పక్కింటి చూస్తారు, వాళ్ళకి నగలు వేసుకున్నారు, వాళ్ళు అలా కారు ఉంది, వాళ్ళు ఆయన బాగా సంపాదిస్తారు, మా ఆయన ఏం సంపాదిస్తలేడు, చూసాడా ఎందుకున్నారండి దండగా మీరు అసలు అక్కడ చూడండి, వాడు లంచగొండి ఉండొచ్చు, బాగా సంపాదిస్తాడు, ఈ పాపం మీది ఒక రాదు. వీళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, వీళ్ళు ప్రేమ ఉంటుంది, వాడు డబ్బు సంపాదిస్తాడు కానీ ప్రేమ ఉండకపోవచ్చు. ఇది సంపాదించాడు ఆ సినిమాలో హీరో, సంపాదించాడు కానీ ప్రేమ అంటే భార్య అంటే చాలా ప్రేమ ఉంటుంది. అది ఈ ప్రేమకి ఏమో దండగా మనకెందుకు, ఆ డబ్బు కావాలి కదా ఆమెకు ఉంటుంది. సో అయితే ఇద్దరి మధ్య పడదు వీళ్ళకి. సో మనం ఏం చేయాలి మరి. సో ఆడవాళ్ళు డబ్బుకి ఇంపార్టెన్స్ చేసి చిన్నప్పటి నుంచి ఆమెకు డబ్బు 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 అని అల్లుకుంటుంటే డబ్బు చూస్తే హాయిది వాళ్ళకు, వీళ్ళకి ప్రేమలకి మళ్ళీ నథింగ్. వాళ్ళకి ఎంతసేపు పైసా పైసా ఉంటుంది. ఆడవాళ్ళు ఉండదు, మగవాళ్ళు కూడా టైప్ ఉంటారు. దీంట్లో డౌట్ ఉందా? ఇతరులతో పోల్చవద్దు, గ్రేట్గానే చెప్పాలి. గ్రేట్ పోల్చాల్సి వస్తే కూడా. సో మీ వారి టాలెంట్, ఈ ప్రేక్షకులు మనతో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఏ టాలెంట్ ఏముందో చూడాలి వాళ్ళ హస్బెండ్. అతను కోపంలో ఉన్నప్పుడు మీరు కూల్గా ఉండాలి. ఇది లాస్ట్ పాయింట్ నేను రాసుకున్న దాంట్లో. సో భర్త చాలా కోపంలో ఏదో విషయంలో, నువ్వు కూడా వెంటనే నన్ను ఇంత మాట అంటావా, నువ్వు కూడా అది వెంటనే టకటక అనకూడదు. ఇప్పుడు నువ్వు తగ్గాలి. సరే ఆయన కోపం పోయిన తర్వాత సరేనండి ఆ టాపికే మాట్లాడద్దు, వీలైతే వరకు కూల్ చేసి అంతా కూల్ అయిపోయినాక అప్పుడు మెల్లిగా మొదలు పెట్టచ్చు. నువ్వు పలానా నా తప్పు ఉందండి, మీరే చెప్పండి, తప్పు మీరే కదా, ఒకసారి ఆలోచించమా అలా అనాలి. చాలామంది ఏంటి ఇద్దరు కోపానికి వస్తారు. అతను ఏదో నోరు దగ్గర ఒక మాట అనేసింది అనుకో, నన్ను ఇంత మాట అంటావా, ఈమెయిల్ వస్తుంది. ఇద్దరు లేస్తే కొట్టుకునే వారికి వెళ్ళిపోతుంది. సో కొట్టుకుంటే బలమైన వాడు మగవాడు కాబట్టి వాళ్ళ దెబ్బలే ఎక్కువ తినాల్సి వస్తుంది. నువ్వు కొడితే కొట్టు, ఇప్పుడు నేను పిఎస్కి వెళ్తా అంటాను, చచ్చిపోతా అంటాను, లేకపోతే ఇంకెవరు ఇలాంటి చెడ్డ మాటలు అనొద్దండి. ఆయన ఒకవేళ నోరు జారితే మనం తగ్గి ఉండాలి. ఆయన ఒకటి అన్నాడు, నువ్వు ఇంకొకటి అన్నావు అంటే అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో కోపం అనేది చాలా ప్రమాదం. ఇప్పుడు ఎంతోమంది భార్య భర్తలు కొట్టుక చావడాలు ఉన్నాయంటే వాళ్ళు కోపం కంట్రోల్ చేసుకోలేరు. కోపంలో మనిషి రాక్షసుడు అయిపోతాడు. ఆ టైంలో కూల్ చేయాలంటే ఇంకేం మాట్లాడద్దు. ఇప్పుడు ఎప్పుడైనా తాగినోడు ఏమన్నా అంటే మనం ఏమంటాం, తాగినోడు ఉన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టాం. సరే నువ్వే కరెక్ట్లే అంట, నేనే రాంగ్ అంటే నువ్వే రాంగ్ అంటాడు. వాడు ఏమంటే అది అంట, ఎందుకంటే తాగి ఉన్నాడు, ఆయన మాట కాదంటే కోపం వస్తుంది వాళ్ళకి. అట్లాగే కోపం ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తితో విభేదం చేయకూడదు. అతను ఏదంటే అది ఓకే ఇదమ్మా. సో భర్తను కొంగుకు ముడేసుకోవడం అంటే ఇంకా కూడా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకొని మళ్ళీ తర్వాత చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా విషయాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మనం చెప్దాం. అట్లే కామెంట్లో పెట్టండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా
మేము మీకు కౌన్సిలింగ్ చేసి మిమ్మల్ని సెట్ చేస్తాం. నేను కూడా ఎన్నో కుటుంబాలను ఒకటి చేశాను, ఎంత భార్యాభర్తలను కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి నచ్చ చెప్పి ఒకటి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు.